హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుందండి. 3 మంత్స్లోనే 550 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆల్రెడీ మీరు టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్. నేను ఇష్టంగా చేసుకునే ఫెస్టివల్ అండి ఇది. నేను ఇయర్ అంతా వెయిట్ చేస్తాను ఈ ఫెస్టివల్ కోసం. వరలక్ష్మి వ్రతం వస్తుందంటే 1 వీక్ బిఫోరే మా ఇంట్లో హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఫస్ట్ హౌస్ క్లీనింగ్ నుండి స్టార్ట్ చేస్తాను. అది నాకు 2-3 డేస్ పడుతుంది కన్ఫర్మ్గా. నెక్స్ట్ మనం పూజలో యూస్ చేసే సిల్వర్ ఐటమ్స్, డైలీ మనం పూజ చేసుకుంటాం కదా పూజ గదిలో, అదంతా కూడా క్లీన్ చేసుకుంటానండి. పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా లిస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటానండి 2 డేస్ బిఫోరే. అలానే మనం నైవేద్యాల్లో యూస్ చేసే ఇలాచీ పౌడర్, చింతపండు పులుసు, బెల్లం తురుముకోవడం ఇలాంటివన్నీ నేను ముందు రోజే చేసుకుంటాను. గడప పూజ కూడా ముందు రోజు నైటే చేసుకుంటానండి. నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈ పూజ స్టార్ట్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా నేను ముందు రోజు ప్రసాదాల కోసం నానబెట్టుకున్నానండి. ఈ ప్రసాదాలన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. మా ఇంటి అమ్మవారు ఎలా ఉందో చూడండి. నేను ముందు రోజు నైటే ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు. నాకు అమ్మవారి అలంకరణ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే తయారు చేసుకుంటాను అమ్మవారిని. ఇవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కోసం నేను రెడీగా పెట్టుకున్నాను. నేను సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ముత్తైదువులకి వాయనం ఇచ్చుకుంటానండి నేను. అలానే ఇయర్ కూడా 11 మెంబర్స్కి వాయనం ఇవ్వాలని అనుకున్నాను. అందుకే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. వాయనంలో ఇవ్వడానికి జాకెట్ పీసెస్, బ్యాంగిల్స్ రెడీగా పెట్టుకున్నానండి. బ్యాంగిల్స్ 2 కానీ 4 కానీ 6 కానీ ఇలా ఇవ్వచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ఫస్ట్ కుంకుమ పెట్టి పసుపిచ్చి గంధం రాయాలండి. అందుకే నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఇంటికి వచ్చిన ముత్తైదువులకి వాయనం ఎలా ఇవ్వాలి అని నేను షార్ట్ కూడా పోస్ట్ చేశానండి. నెక్స్ట్ ఫ్రైడే పూజ చేసుకునే వాళ్ళకైతే అది కన్ఫామ్గా యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళ కోసం మనం ముందు రోజే ఇలా అన్నీ ప్లేట్స్లో సర్దేసుకుంటే నెక్స్ట్ డే పూజకి చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇవి కూడా ముత్తైదులకు ఇవ్వడానికి అండి. పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండి. ఇవి పూజా స్టోర్స్లో ఇవన్నీ మనకి దొరుకుతాయి. చిల్లర పైసలు కూడా మనం వాయనంలో ఇవ్వడం కోసం అని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఫ్రూట్స్ అండి. వాయనం కోసం వచ్చిన ప్రతి ముత్తైదుకి 2 అరటిపండుతో వాయనం ఇవ్వాలి. ఇవి కవర్స్ అండి. శనగలు ఇస్తాం కదా ముత్తైదువులకి, ఆ శనగలు మరకలు అంటుతాయని నేను ప్యాకింగ్ చేసి ఇస్తానండి. ఇవి కవర్స్ అండి, వచ్చిన ముత్తైదుల కోసం తీసుకున్నాను వాయనం పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇవి అమ్మవారి దగ్గర పెట్టడం కోసం అండి పూజలో, అందుకే రెడీగా పెట్టుకున్నాను ఒక బాక్స్లో పెట్టి. నెక్స్ట్ స్వీట్స్ కూడా నేను ఎవ్రీ ఇయర్ ఫ్రూట్స్ స్వీట్స్ పెడతాను అమ్మవారి పూజలో. తర్వాత నువ్వుల నూనె అండి, దీపారాధన చేయడం కోసం అనేసి నువ్వుల నూనె తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇది ధూపం వేయడానికండి, చాలా బాగుంటుంది స్మెల్. కొబ్బరికాయ, ఒత్తులు, అగ్గిపెట్టె, అగరవత్తులు, అమ్మవారి వ్రతం బుక్ అండి. అది కూడా పూజా స్టోర్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారి కథ చదివి 108 అష్టోత్తర నామాలు చదువుకుంటే చాలా మంచిదండి. ఇవి అక్షింతలు కూడా ముందే కలుపుకోవాలా అనుకోవచ్చు. నాకు టైం సరిపోదేమోనని భయం వేసి ముందే సర్దేసుకున్నాను. ఇవి పసుపు కుంకుమ, తమలపాకులు, పూలు ఫ్రిడ్జ్లో పెట్టానండి, మీకు చూపించడం కోసం తీశాను. ఈ బ్యాంగిల్స్ అమ్మవారికి వాయనంలో ఇవ్వడం కోసం. ఇది చీర అండి, అమ్మవారి కోసమే తాంబూలంలో ఇవ్వడానికి. ఇవి బంతిపూలు డెకరేషన్ కోసం. వ్రతం రోజు మార్నింగే లేచానండి. లేచి ముగ్గులేసుకున్నాను. చూశారు కదా, నేను ఎప్పుడు కూడా ఫెస్టివల్ రోజు అష్టదళ పద్మం ముగ్గే వేసుకుంటానండి. ఇంటి ముందు కృష్ణ తులసి, రామ్ తులసి 2 కలిసి ఉంటాయండి, అక్కడ కూడా ముగ్గేసుకున్నాను. నెక్స్ట్ పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయానండి. అమ్మవారికి ప్రసాదాలు అయితే తయారు చేసేసాను. అమ్మవారి కోసం చేసిన ప్రసాదాలు వడలు, వడపప్పు, పూర్ణాలు, పులిహోర, పాయసం, దద్దోజనం, పానకం అండి. స్వీట్స్, ఫ్రూట్స్ కూడా పెడతాను కదా. సో ఫైనల్గా అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత ఇలా ఉన్నారండి మా ఇంటి మహాలక్ష్మి. పూజ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం వీడియో ఏం తీయలేదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.